హలో, నా పేరు ఆకాష్. నేను ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎస్. ఇదొక సాఫ్ట్వేర్ కంపెనీ బాంబేలో రన్ అవుతుంది. ఆ, ఈరోజు దేని గురించి డిస్కస్ చేద్దామంటే ఇండియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు. అమెరికాలో ఒక కంపెనీ బ్లాక్ రాక్ అనే ఒక కంపెనీ ఉంటుంది. దాని యాసెట్స్ అంటే దాని ఆస్తులు $10 ట్రిలియన్, $10 ట్రిలియన్. మన ఇండియాలో అందరి ఆస్తులు కలిపితే, అందరి యాసెట్స్, అంబానీ, మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆస్తులు, డబ్బులు అన్నీ కలిపితే కేవలం $3 ట్రిలియన్ సమానం అన్నమాట. మన దేశ ఎకానమీ $3 ట్రిలియన్. కానీ ఒక కంపెనీ, అమెరికాలో ఒక కంపెనీ $10 ట్రిలియన్, అంటే మనకంటే మన మొత్తం దేశం ఆస్తుల కంటే 3 రేట్లు ఎక్కువ. ఇది ఒక్క కంపెనీ కాదు, ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కంపెనీ, యాపిల్ కంపెనీ, దాని మార్కెట్ వాల్యూమ్ అంటే దాని ఆస్తులు $3 ట్రిలియన్. అంటే మన దేశం దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అందరి కలిపితే మన దగ్గర ఉన్న ఇండ్లు, కార్లు, భూములు అన్ని కలిపితే వచ్చేది $3 ట్రిలియన్. అలాగే ఒక ఐఫోన్ దగ్గర ఉన్న ఆస్తులు $3 ట్రిలియన్. అంటే మన దేశం ఎంత పేద దేశమో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. మరి ఇలా ఎందుకు అవుతుంది? ఒక కంపెనీ మన దేశం కంటే ఎక్కువ డబ్బు ఎలా సంపాదిస్తుంది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇంటర్నేషనల్ ట్రేడ్ జరగకపోవడం. మన దేశం ఏం చేస్తుందంటే పక్క దేశాల నుంచి అన్ని ప్రోడక్ట్స్ కొనుక్కుంటుంది. ఈవెన్ ఒక నెయిల్ కట్టర్ కూడా చైనా నుంచి రావాల్సిందే, ఫేస్ మాస్క్ కూడా చైనా నుంచి రావాల్సిందే. కానీ ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడున్న వాళ్ళు అమెరికా కంపెనీకి పనిచేస్తారు. దీనివల్ల ఏంటంటే మనం చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నాం, ఎక్కువ పెట్టి బయట దేశాల నుంచి కొనుక్కుంటుంది. దీనివల్ల ఏంటంటే మన రూపీ వాల్యూ పడిపోతుంది. పడిపోవడం వల్ల మనకేంటంటే మనం అమెరికాలో చదవాలంటేనో లేదంటే లండన్లో చదవాలంటేనో మనకి 3 నుంచి 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది చాలా తక్కువ మంది పెట్టి చదవగలుగుతారు. వాళ్ళు అక్కడ చదవకపోతే ఏమవుద్ది? ఇక్కడ ఇండియాలో ఉన్న చదువు ఏంటంటే అది ఒక పెద్ద చెత్త. దానివల్ల నీకు ఒక జాబ్ వస్తుంది, కానీ ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, ఒక యాపిల్ కంపెనీ కానీ, ఒక గూగుల్ కంపెనీ కానీ పెట్టలేవు. అంత నాలెడ్జ్ నీకు రాదు. నేను న్యూయార్క్ సిటీలో చదివినా కాబట్టి నాకు ఐడియా ఉంది ఒక కంపెనీ 0 నుంచి $10 ట్రిలియన్ ఎలా పట్టుకురావాలి. కానీ చాలా మందికి జాబులు లేక రోడ్ల పైన తిరుగుతుంది. ఇంకా విలేజెస్కి వెళ్తే అయితే ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు. జపాన్ దేశం చూసుకుంటే 3% ప్రజలు మాత్రమే అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అంటే 97% బ్యాంక్స్లో కానీ, లేదంటే స్టార్టప్స్, లేదంటే ఏదో టెక్నాలజీ కనుక్కోవడం, ఒక సాఫ్ట్వేర్ కనుక్కోవడం, వాట్సాప్ లాంటి సాఫ్ట్వేర్ కనుక్కోవడం, ఇలాంటి పనులు చేస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ కంపెనీ బయట దేశాలు తీసుకపోతే ఏమవుద్ది? అక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ పే చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఫేస్బుక్ ఉంది, అది అమెరికన్ కంపెనీ, మనం పే చేయట్లేదు. కానీ ఇక్కడ ఉండే కంపెనీలు పే చేస్తే ఎందుకు? వాళ్ళు అడ్వర్టైజ్ చేయాలి కాబట్టి. ఇదంతా డబ్బు ఎక్కడికి పోతుంది? అమెరికాకి వెళ్ళిపోతుంది, లేదంటే జపాన్ కంపెనీకి వెళ్ళిపోతుంది, జపాన్ కంట్రీకి వెళ్ళిపోతుంది. అక్కడ గవర్నమెంట్, అక్కడ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనం పనిచేసి అన్ని సాఫ్ట్వేర్లు మనం తయారు చేస్తే అక్కడ వాళ్ళు యూజ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ని ఇంకా వేరే దేశానికి ఎక్కువ అమౌంట్లో అమ్మేసి వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మనం ఏం చేస్తున్నాం? మన చిన్న ప్రోడక్ట్స్ కూడా, ఫేస్ మాస్క్ లాంటిది, లేదంటే నెయిల్ కట్టర్ లాంటిది,
లేదంటే కోంబో దువ్వెన లాంటిది, ఇలాంటివి కూడా మన చైనా నుంచి తెప్పించుకుంటుంది. దీనివల్ల మన రూపాయికి వాల్యూ లేదు. మన ఇప్పుడు ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఏంటంటే $1కి 85 రూపాయలు. ఇది పరిస్థితి. ఇది ఇంకా కొనసాగుతే ఏమవుద్ది? నువ్వు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, మంచి హెల్త్ కేర్ సిస్టమ్ కానీ తెప్పించుకోలేదు. చాలామంది హైదరాబాద్లో ఉన్న అపోలో హాస్పిటల్కే యాక్సెస్ చేయలేకపోతారు. ఎందుకు? మీ దగ్గర ₹100 ఉంటే దానికి వాల్యూ లేదు. అపోలో హాస్పిటల్లో జాయిన్ కావాలంటే జస్ట్ అదే దాంట్లో ఎంట్రీ ఫీజే 500 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. చాలా మంది దగ్గర 500 కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హెల్త్ కేర్ కాస్ట్లీ అయిపోద్ది, ఉండడానికి తిండి ఇవన్నీ కాస్ట్లీ అయిపోద్ది. ఒకవేళ మీరు వచ్చి ముంబై లాంటి సిటీలో బతుకుదామన్నా కూడా మీరు స్లమ్లో ఉండాలి, కానీ ఏదో బిల్డింగ్లో ఉందామంటే ఉండలేదు. సో ఆ స్లమ్లో ఉంటే ప్రాబ్లం ఏమవుద్ది? అక్కడ ఉండే వాళ్ళు ఇంటరాక్ట్ వల్ల ఏంటి, మీ మైండ్ పెద్ద అవ్వదు. మిమ్మల్ని చాలామంది అవాయిడ్ చేస్తారు. బిల్డింగ్లో ఉండే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కేర్ చేసుకోరు. వాళ్ళని మీకు ఎప్పుడు నేర్పియరు. అది మళ్ళీ పెద్ద డిసడ్వాంటేజ్. మీ పిల్లలు కూడా మీలాగే తయారవుతారు. దీనివల్ల ఏంటి, దేశం మొత్తం నష్టపోతుంది. ఇప్పుడు మన దేశం ఇంకా ఎదగాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ 5% ప్రజలు చేస్తే సరిపోద్ది. మన దేశ ఉన్న జనాభాకి 5% చేస్తే మన అందరికి సరిపోద్ది వ్యవసాయం. ఇప్పుడు దాదాపుగా 70% పాపులేషన్, 70% అంటే దాదాపు 80 కోట్లు 90 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ దానికి ఎక్కువ ఎవరు పే చేయరు. నువ్వు ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. వ్యవసాయానికి దాని వాల్యూ పోయింది, ఎందుకంటే అది ఓల్డ్ స్కిల్. ఒక 400 సంవత్సరాల క్రితం నువ్వు వ్యవసాయం చేస్తే నడుస్తుంది, కానీ ఇప్పుడు చేస్తే దానికి వ్యవసాయానికి పెద్ద వాల్యూ లేదు. ప్లస్ ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు, అవసరానికి మించి వ్యవసాయం చేస్తారు. లేదంటే దుబాయ్ పోయి అక్కడ చిన్న పనులు చేస్తారు. దీనికి వాల్యూ లేదు. మన దేశం డెవలప్ అవ్వాలంటే మనం ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టాలి, లేదంటే ఒక మార్కెటింగ్ కంపెనీ పెట్టాలి. అది కూడా గ్లోబల్. అది కూడా మనం ఓన్లీ ఇండియాలో పెడితే సరిపోదు, ఆ కంపెనీ ప్రపంచం మొత్తం పెట్టాలి. సో ఇలాంటి కంపెనీలు పెడితే మనకి డబ్బులు వస్తాయి, బయట దేశాల నుంచి వస్తాయి, మనకి వాల్యూ పెరుగుద్ది, మన నాలెడ్జ్ పెరుగుద్ది, మనం ఇంకొకరికి జాబ్ ఇవ్వగలుగుతాం. సో అందుకోసం కానీ ఒక కంపెనీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నేను ఫైనాన్స్ చదివాను, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చదివాను. దాంట్లో ఏం నేర్పిస్తారు? ఒక దేశం ఎందుకు వెనకబడిపోతుంది, ఒక దేశం ఎందుకు పెరుగుద్ది, ఒక కంపెనీ యాసెట్స్ అంటే ఏంటి, కంపెనీ షేర్స్ అంటే ఏంటి, ఒక యాపిల్ కంపెనీ వాల్యూ అంత ఎక్కువ ఎందుకు ఉంది, మన దేశం ఎక్కడ మిస్టేక్ చేస్తుంది, ఇవన్నీ నేర్పిస్తారు అన్నమాట. ప్లస్ ఇదే కాదు, ఒక కంపెనీ 0 నుంచి $10 trillion అంటే ఇప్పుడు బ్లాక్ రాకున్న వాల్యూ దాకా ఎలా తీసుకెళ్ళాలి. రిలయన్స్ కంపెనీ దాదాపు ఒక 60 సంవత్సరాలు పట్టింది ఈ స్థాయికి రావాలంటే. కానీ ఈ కాలంలో రిలయన్స్ అంత వాల్యూ కంపెనీ, గూగుల్ ఉంది, అంత మించి ఉంది గూగుల్ వాల్యూ. వాళ్ళకి కేవలం 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాల్లో రిలయన్స్ వాల్యూ ఎంత ఉందో దాన్ని దాటిపోయింది. ఎందుకు? వాళ్ళు టెక్నాలజీ వాడి డెవలప్ చేశారు. ఇప్పటికి కూడా రిలయన్స్ కంపెనీ చాలా పాతకాల టెక్నాలజీ వాడుతుంది, చాలా పాతకాల బిజినెస్ చేస్తుంది. సో దానికి ఇలాంటి తీసేసి కొత్త కాలం టెక్నాలజీ తీసుకురావడానికి మేము కంపెనీ స్టార్ట్ చేసాం.
మన దగ్గర ఇప్పుడు తొందరలోనే సాఫ్ట్వేర్ కూడా వస్తుంది. దీనివల్ల ఏంటంటే లైఫ్ చాలా ఈజీగా అయిపోద్ది. మీరు కూడా మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే దాన్ని అమెరికాలో కానీ, జపాన్‌లో గానీ, కెనడాలో గానీ ఎక్కడ మీకు రేట్ ఎక్కువొస్తే అక్కడ అమ్మొచ్చు. ఇలాంటి కంపెనీలు ఇంకా చాలా రావాలి. మా ఒక్క కంపెనీ కాదు. ఇంకా చాలా కంపెనీలొస్తే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాబ్లమ్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెద్ద ప్రాబ్లమ్. ఎడ్యుకేషన్ ఇప్పుడున్న ప్రెజెంట్ ఎడ్యుకేషన్ వల్ల వ ఒక జాబ్ రావడం కష్టం. ఎందుకు? అదేం నాలెడ్జ్ నేర్పియట్లేదు. ఒక కాన్సెప్ట్ నేర్పియట్లేదు. ఒక సాఫ్ట్‌వేర్ ఎలా కనుక్కోవాలి, ఒక వాట్సాప్ లాంటి సాఫ్ట్‌వేర్ ఎలా కనిపెట్టాలి, లేదంటే ఒక డ్రగ్ ఎలా కనిపెట్టాలి, లేదంటే ఒక కంపెనీ ఎలా తయారు చేయాలి, ఇలాంటివి నేర్పిస్తలేదు. వాళ్ళు నేర్పించేదంతా ఎగ్జామ్స్‌ని ఎలా పాస్ చేయాలి. రేపు ఎగ్జామ్ ఉంది. ఈరోజు ఎట్లా బట్టి కొట్టాలి, దాన్ని పాస్ ఎట్లా అవ్వాలి. దానివల్ల వచ్చేది ఏం రాదు. జస్ట్ ఎగ్జామ్ పాస్ అవుతావు తప్ప ఏం రాదు. ఎవరైనా జాబ్ ఇస్తారా అంటే జాబ్ కూడా ఇవ్వరు. ఇప్పటికి కూడా గూగుల్లో గూగుల్ లాంటి కంపెనీలో చాలా మంది ఏదో ఐఐటీలో చదువుతా తప్ప అలాంటి కంపెనీలో జాబ్ రావట్లేదు. మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే వాళ్ళ దగ్గర స్కిల్ సెట్ లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో టెస్టింగ్ స్కిల్లో, యూఐ డెవలపింగ్ స్కిల్లో, ఇంకేదైనా స్కిల్లో, మార్కెటింగ్ స్కిల్లో ఆ రేంజ్లో లేదు. దానివల్ల దాంట్లో చాలా తక్కువ మందికి జాబ్ వస్తుంది ఇండియాలో నుంచి. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇండియా మొత్తం హై స్కిల్డ్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయాలి. ఏదైనా మోడర్న్ ఇప్పటికున్న కార్లు కూడా చాలా చాలా పురాతన టెక్నాలజీ వాడి డెవలప్ చేస్తారు. ఆ కార్లలో కూడా టెక్నాలజీ వాడాలి, సాఫ్ట్వేర్లు తీసుకురావాలి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అమెరికాలో వస్తున్నాయి. ఇప్పటికి కూడా మనం పాతకాలపు కార్లు వాడుతున్నాం. ఇవన్నీ పోవాలంటే ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. ఎలా చేస్తాం? ఈ బట్టి చదువులు కాకుండా మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడానికి చదువుకుంటే అప్పుడు చేయగలుగుతాం. ప్లస్ ఈ వ్యవసాయంలో కూడా వ్యవసాయం చేయడం తప్పేం కాదు, కానీ దాంట్లో టెక్నాలజీస్ వాడాలి. 5 ఎకరాలు ఒక్కరు చేయడం కాదు, 100 ఎకరాలు ఒక్కరు చేయగలగాలి. అప్పుడు మనం ఎఫిషియెంట్ పెరుగుద్ది. నువ్వు మోడర్న్ ఎక్విప్మెంట్ వాడాలి, దాంట్లో కూడా మోడర్న్ టెక్నాలజీ వాడాలి, డ్రోన్స్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ యూజ్ చేయాలంటే నువ్వు కూడా నేర్చుకోవాలి. అమెరికాలో జస్ట్ 5% ప్రజలు మాత్రమే వ్యవసాయం చేస్తారు. మిగతా వాళ్ళు అందరు మోడర్న్ టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తారు. ఈ 5% కూడా చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ వాడి వ్యవసాయం చేస్తారు. ప్రతి దానికి కూడా మెషినే చేస్తుంది. ప్రతిదీ ఆటోమేషన్ అయిపోయింది. మీరు ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉండదు, బాడీతో పని చేయాల్సిన అవసరం ఉండదు, బ్రెయిన్తో పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇవన్నీ చేయడం వల్ల ఇండియా ముందుకెళ్తుంది. ఇప్పుడున్నవి మొత్తం ఇంకా పాతకాలం 60 ఏళ్ళ కాలంలో డెవలప్ కంట్రీస్ ఎలా బతికాయో ఇప్పుడు మనం అలా బతుకుతున్నాం. దీనివల్ల ఏంటంటే పాపులేషన్ పెరిగిపోద్ది. నాలెడ్జ్ లేకపోవడం వల్ల పాపులేషన్ పెరిగిపోద్ది. హెల్త్ కేర్ హాస్పిటళ్ళు సరిపోవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు సరిపోవు, ఇంకా రోగాలు ఎక్కువైపోతాయి, ఫుడ్ కూడా సరిపోని పరిస్థితి వస్తుంది. సో అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా ఈ బట్టి చదువులు కానీ, ఈ వ్యవసాయం కానీ ఇవన్నీ దూరం పెట్టి, వ్యవసాయం అంటే